హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో చాలామంది ఏంటంటే బైపీసీ చదివాము, బైపీసీ చదివిన తర్వాత మేము ఓన్లీ డాక్టరే చదవాలి, లేకపోతే ఇంకా బీఫార్మసీ లేదా అగ్రికల్చర్ ఇవి ఒక్కటే తెలుసుకొని చాలామంది ఏంటంటే మేము బైపీసీ తీసుకోవడం ఎందుకు తీసుకున్నామా అనే ఫీల్ అయితే అవుతున్నాను నాన్న. సో బైపీసీ తీసుకోవడం వల్ల అసలు బైపీసీ అంటే బయాలజీ, అక్కడ మీరు చదివింది లివింగ్ ఆర్గానిజం అంటే లైఫ్ గురించే మీరు చదివారు. మరి లైఫ్ గురించి చదివినప్పుడు మన లైఫ్ ఎంతవరకు అయితే ఉంటుందో బైపీసీ చదివిన వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకుంటాం. సో చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు నాన్న. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఏ కోర్సెస్ ఉన్నాయి అంటే డాక్టర్ కాకుండా, అంటే నీట్ చదివిన వాళ్ళు డాక్టర్ అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు నాన్న, కాదనట్లేదు. అంటే మాకు ఇంకా అంత స్టామినా లేదు, మేము అంత ప్రిపేర్ అవ్వలేము, మాకు కష్టము, ఆ కోర్సెస్కి మేము ఫీజు పే చేయలేము, మా మైండ్ అంత కెపాసిటీ లేదు అని అనుకునే వాళ్ళకి సో కోర్సెస్ నాన్న ఇవాళ అయితే నేను పారామెడికల్ కోర్సెస్ అయితే డిస్కస్ చేస్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పారామెడికల్ కోర్సెస్ అమ్మా. సో ఈ పారామెడికల్ కోర్సెస్ 2 years ఉన్నాయి, 3 years ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి మళ్ళీ మీకు ఎవరికైతే ఎసెన్షియల్ అని మీరు అడుగుతారో, అంటే ఇక్కడ నేను చాలా కోర్సెస్ రాశాను, ఆ కోర్సెస్ అన్నిట్లలో మీకు ఇష్టమైన కోర్సెస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే వాటి గురించి నేను మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క దాని గురించి సపరేట్గా వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. అర్థమైందా? సో ఎవరికి ఏ కోర్సెస్ అవసరమో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. దానికి రిలేటెడ్గా మీకు సంబంధించిన డేటా మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఒకవేళ డిలే అయినా ఏదో ఒక రోజు అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎసెన్షియల్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనా? పారామెడికల్ కోర్సెస్ అమ్మా ఇవి. నెక్స్ట్ ఇంకా కోర్సెస్ ఉన్నాయి, అవి బిఎస్సివి, అవి సపరేట్గా చెప్తాను. ఇవే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మెడికల్ సైడ్ వెళ్ళాలి అంటే ఎంబీబీఎస్ కాకుండా మెడికల్ సైడ్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి నాన్న, అలాంటి వాళ్ళ కోసం ఇది. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదేంటంటే డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఫస్ట్ వన్ దట్ ఈస్ ఆ బిఎస్సి నర్సింగ్ నాన్న. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ కోర్సు. మీరు అనుకుంటారు అంటే 10th క్లాస్ మీద నర్స్ చేసేది వేరు, నార్మల్ నర్సింగ్ వేరు నాన్న. ఇక్కడ నర్స్లో కూడా మీకు 3 types ఉన్నాయి. ఆ నర్స్ గురించి కూడా నేను నర్సెస్ కోర్సెస్ గురించి కూడా మీకు సపరేట్ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఎవరైనా నర్సింగ్ చేయాలనుకున్న వాళ్ళు చెప్పండి, ఓకేనా? సో అంటే నర్సింగ్లో ఇక్కడ బిఎస్సి నర్సింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎలాగైతే ఎంబీబీఎస్కి ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయో అలాగే మీ బిఎస్సి నర్సింగ్ కూడా ఎయిమ్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. నీట్ రాసిన వాళ్ళు బిఎస్సి నర్సింగ్కి ఎలిజిబుల్ నాన్న. అర్థమైందా? అంటే నీట్ కంపల్సరీగా రాయాలి. నీటే కాకుండా స్టేట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అలా బిఎస్సి నర్సింగ్కి మీకు సపరేట్గా అయితే నేనైతే డిస్కస్ చేస్తాను. కానీ మిలిటరీ సైడ్, ఆర్మీ సైడ్ ఎవరైనా వెళ్తాము అనుకుంటే అక్కడ వాళ్ళు ఈ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ నాన్న బిఎస్సి నర్సింగ్. నార్మల్ నర్సింగ్ వేరు, బిఎస్సి నర్సింగ్ వేరు. దాని గురించి కోర్సు నేను చెప్తాను. దాన్ని ఎంఎన్ఎస్ అని కూడా అంటారు. సో రండి నాన్న ఇక్కడ. సో నర్సింగ్ చేయొచ్చు, అర్థమవుతుంది నాన్న. అయితే మీరు అడుగుతారు ఎన్ని ఇయర్స్ ఏంటి అనేది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ ఉంది నాన్న. అన్ని కోర్సెస్ 2 years ఉంటాయా 3 years ఉంటాయా అనేది అయితే మనం చెప్పలేము. ప్రతి కోర్సు కూడా వేరువేరుగా ఉన్నాయి. అందుకే చెప్తుంది మీకు ఏ కోర్సు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చెప్పండి, నేను దానికి సంబంధించిన వీడియో అయితే నేను పెడతాను. ఓకే? సో రండి నాన్న. నర్సింగ్, సో ఫార్మసీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కదానికి నేను ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తాను అన్నమాట. ఫార్మసీ. నెక్స్ట్ అనస్థీసియా అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తారు చూడమ్మా, దాన్ని అనస్థీసియా అంటారు. సో అనస్థీసియా టెక్నీషియన్ అంటే ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు డాక్టర్లు, టెక్నీషియన్స్ ఇది. నెక్స్ట్ కార్డియాక్ కేర్ టెక్నీషియన్. ప్రతివి కూడా ఇప్పుడు డాక్టర్కి ఆపరేషన్ చేయాలన్నా, డాక్టర్ ఏదన్నా చెయ్యాలి అన్నా సో వాళ్ళ పక్కన కంపల్సరీగా వెల్ డెవలప్డ్ ఉండాలన్న. అంటే వెల్ డెవలప్డ్ అయి ఉండాలి అంటే ఈ కోర్సు చదివేసి ఉండాలి. సో నెక్స్ట్ క్యాట్ ల్యాబ్ టెక్నీషియన్. నెక్స్ట్ క్లినికల్ ఆప్టోమెట్రీ. నెక్స్ట్ డెంటల్ హైజీని. డెంటల్ అంటే బీడిఎస్ అంటాం కదా. సో బీడిఎస్ అనేది అది డాక్టర్, ఇది వేరు.
డెంటల్ హైజనీ, నెక్స్ట్ డెంటల్ హైజనీ అంటే అవేర్నెస్, డెంటల్ మెకానిక్ మిషన్స్ గురించి, నెక్స్ట్ డెంటల్ టెక్నీషియన్స్, నెక్స్ట్ హెల్త్ ఇన్స్పెక్టర్, ఎవరైనా ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకుంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మెడికల్ ఇమేజింగ్ అండ్ టెక్నాలజీ టెక్నీషియన్, నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, నెక్స్ట్ మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్, వీటన్నిటికీ బిఎస్సి యాడ్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్. చూడండి ఎన్ని డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయో. ఎప్పుడు కూడా మనకేమి తెలియదు అన్నట్టుగా ఉంటే అట్లానే ఉంటుంది నాన్న. సో దానికోసమే చాలా మంది నేను ఫీల్ అవ్వడం చూశాను, విన్నాను కూడా. సో ఎందుకంటే నేను ఆఫ్లైన్లో కూడా డీల్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్లైన్లో కొంతమంది డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ నువ్వు ఎందుకు బైపీసీ తీసుకున్నావు అని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు అనొద్దండి. బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లాంగ్ లైఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోర్సెస్ గురించి ఏ కోర్సెస్ చేయాలి అనేది అవేర్నెస్ లేదు. అందుకే నేను ఇదైతే డిస్కస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎంబీబీఎస్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. అలాగే ఆయుష్లో కోర్సెస్ ఏంటి అనేది చెప్పాను. బీఎస్సీ నర్సింగ్, సో సపరేట్ వీడియో అయితే మీకు డిస్కస్ చేస్తాను నేను. నెక్స్ట్ తర్వాత చూడండి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ చేస్తారు నాన్న. ఆపరేషన్ థియేటర్లో ఉంటారు చూడండి టెక్నీషియన్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్. నువ్వు ఈ కోర్స్ చేస్తే నేను అక్కడికి అలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆప్థాలమిక్ అసిస్టెంట్, నెక్స్ట్ ఫిజియోథెరపీ తెలిసిందే మీకు, ట్రీట్మెంట్ ఇవ్వడం. నెక్స్ట్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ రేడియోథెరపీ టెక్నీషియన్, నెక్స్ట్ రీహాబిటైజేషన్ థెరపీ, అలాగే రెస్పిరేటరీ థెరపీ, నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ, అలాగే ఆప్థమాలజిస్ట్ అంటే ఐ గురించి సంబంధించింది నాన్న. ఈ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నా స్టూడెంట్స్ చెన్నైలో చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు నాన్న, చాలా ఏరియాలలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి కోర్సు డిఫరెంట్ కోర్స్ గానే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వెళ్తూ ఉన్నారు, చేస్తున్నాను కూడా. సో అంటే నేను ఆఫ్లైన్లో చేయడం వల్ల కొంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు మీకోసం ఏంటంటే ఆన్లైన్లో చెప్తున్నాను. ఇంకా ఏమన్నా ఇంకా స్పెసిఫిక్ కోర్సెస్ నా దగ్గరికి తెలిసినా కూడా మీకు ప్రతిదీ వీడియోలు అయితే షూట్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోలు వస్తుంటే, నెక్స్ట్ లాంగ్ వీడియోలు వస్తుంటే, ఎవరైనా కానీ మీరు షార్ట్స్ చూసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకేనా? ఇవి కోర్సెస్. ఇవే కాదు నాన్న, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పారామెడికల్ డిప్లొమా కోర్సెస్. పారామెడికల్ డిప్లొమా కోర్సెస్ అంటే ఆప్థమాలజిస్ట్. సో ఆప్థమాలజిస్ట్ కూడా ఇంకా ఉన్నాయి. అవి మీకు సెపరేట్ వీడియోలు అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా? స్టే ట్యూన్డ్.